హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి అందరికీ ఇష్టమైనటువంటి పన్నీర్ మసాలా కర్రీ. సో ఈ కర్రీకి ఏంటంటే నేను ఒక పావు కొబ్బరి చిప్ప చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అండ్ దెన్ 2 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ మిక్సీ జార్లో వేసుకుని, నెక్స్ట్ కొత్తిమీర ఒక పావు కట్ట కొత్తిమీర, అండ్ దెన్ 3 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా యాడ్ చేస్తున్నాను నేను మిక్సీ జార్లోకి. అండ్ దెన్ 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను, అవి కూడా యాడ్ చేస్తాను. ఒక 5-6 పచ్చిమిర్చి, ఇవన్నీ మంచిగా మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేసేసుకుందాం. సో మీరు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, సో దట్ మాకు ఏంటంటే ఎంకరేజింగ్గా ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలనిపిస్తుంది అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేద్దాం. ఈ పన్నీర్ మసాలా కర్రీకి ఏంటంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఓకేనా. కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా, అదంతా ఇందులో యాడ్ చేసేయాలి. సో కొంతమంది ఏంటంటే ఫస్ట్ ఆనియన్ టొమాటో వేపి తర్వాత చల్లార్చి మిక్సీ పడతారు, అలా అయినా చేసుకోవచ్చు. కానీ ఇది ఏంటంటే మనకి ఈజీగా త్వరగా అయిపోద్ది. లైక్ వర్కింగ్ ఉమెన్స్కి అయినా, పిల్లలు స్కూల్ టైం అయిపోతున్నప్పుడైనా మనం మంచిగా ఈజీగా ఈ ప్రాసెస్ చేసామంటే మనకి కర్రీ అనేది త్వరగా అయిపోతుంది. సో ఆ పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకొని అదంతా పచ్చివాసన పోయేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఈలోపు నేను పన్నీర్ని మంచిగా కట్ చేసుకొని క్యూబ్స్గా నేను ఒక బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మంచిగా రోస్ట్ చేసుకున్నాను పన్నీర్. నేను పన్నీర్కి ఏం మసాలాలు ఏమి యాడ్ చేయలేదు, జస్ట్ మామూలుగా పన్నీర్ని వేయించుకున్నాను అంతే. ఇందులో ఏంటంటే మన ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, ఇవన్నీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. మీరు కూడా మస్ట్ అండ్ షుడ్గా ధనియా అండ్ జీరా పౌడర్ మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయండి. మీకు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. లైక్ మనం రెగ్యులర్ చేసుకునే దానికంటే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇదంతా పచ్చివాసన పోయి ఇలాగా మన థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో ఇందులోనే ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, కారం, ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. మనం అవేమి యాడ్ చేయాలి కదా, ఇప్పుడు ఒక్కొక్కటిగా యాడ్ చేద్దాము. ఫస్ట్ ఏంటంటే 1 టీ స్పూన్ పసుపు, యాడ్ చేసేసిన తర్వాత 2 టీ స్పూన్స్ ఆఫ్ కారం. సో దీనికి కారం కొంచెం ఎక్కువే పడుతుంది. మీరు ఏంటి ఇంత కారం వేస్తున్నారు కానీ కారం కొంచెం ఎక్కువే పడుతుంది. 2 టీ స్పూన్స్ ఆఫ్ కారం, అండ్ దెన్ 1 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్, నార్మల్ సాల్ట్. ఇవన్నీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేయాలి. ఇదంతా పేస్ట్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసి ఒక 1 మినిట్ అలా వదిలేసి ఇందులో వాటర్ యాడ్ చేసి ఒక 3 to 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలన్నమాట. ఇవంతా మంచిగా మిక్స్ చేస్తాను చూడండి, మొత్తం మిక్స్ చేయాలి. అడుగంటుతుంది కదా, మొత్తం అంతా మంచిగా లైక్ ఏమంటారు, మొత్తం గీరేసి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేయాలన్నమాట. సో అడుగంటనివ్వకూడదు దీన్ని. మొత్తం మిక్స్ చేసేసి ఒక 3 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచేద్దాం. ఈ లోపు మధ్య మధ్యలో పన్నీర్ ముక్కలు కూడా మంచిగా టాస్ చేసుకున్నాను అనమాట. అవి కూడా మంచిగా వేగిన తర్వాత ఆ పన్నీర్ ముక్కలను తెచ్చేసి ఇందులో మనం యాడ్ చేసేయాలి ఈ కర్రీలో. నేను చూపిస్తాను చూడండి. సో పన్నీర్ని మంచిగా యాడ్ చేసేసి కుక్ చేసుకుందాం ఒక 5 మినిట్స్, 5 to 10 మినిట్స్ మంచిగా లో ఫ్లేమ్ మీద పెట్టేసి కుక్ చేసుకోవాలన్నమాట. మనం లో ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేయడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న మసాలా మొత్తం మన పన్నీర్ ముక్కల్లోకి వెళ్ళి మన పన్నీర్ ముక్కలు మంచిగా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. సో మనం తినేటప్పుడు కూడా ఆ టేస్ట్ తెలుస్తుంది మనకి. నేను ఇందులో ఏం చేస్తున్నానంటే 4 నుంచి 5 పచ్చిమిర్చి మంచిగా చీల్చుకొని అవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా కుక్ అవ్వాలన్నమాట. కుక్ అయితే ఏంటంటే మనం తినేటప్పుడు మనకి మధ్యలో ఆ పచ్చిమిర్చి తిన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఈ కర్రీని వైట్ రైస్, పులావ్స్, బిర్యానీ, నార్మల్ చపాతీ, రోటీ, నాన్స్ మనం ఎందులోకైనా తీసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా పక్కా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. సో ఇక్కడ నేను ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసేసుకున్నా కదా, మధ్యలో ఒకసారి కలిపేసుకుంటున్నాను. నేను మంచిగా మిక్స్ చేసుకుంటే మన పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది.
సో మీకు ఇంకా ఏదైనా రెసిపీస్ కావాలంటే నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.